నమస్తే అండి, నేను మీ డాక్టర్ శృతి, కన్సల్టెంట్ అండ్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ అట్ 49 హాస్పిటల్స్ ఎల్బీ నగర్ బ్రాంచ్. సో ఈరోజు చాలా మందికి ఒక డౌట్ ఉంటుందండి, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళ గురించి స్పెషల్లీ. సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకున్నాము కానీ మా ఎంబ్రియో ఏదో పువర్ క్వాలిటీ అని చెప్తున్నారు, చాలా తక్కువ గ్రేడ్లో ఉంది ఎంబ్రియో, దీనివల్ల ఛాన్సెస్ కొంచెం డ్రాప్ అవ్వచ్చు సక్సెస్ రేట్ అని డాక్టర్స్ మాకు చెప్పారు అని అడుగుతూ ఉంటారనమాట. సో మన దగ్గర కూడా చూస్తాము, అన్ని ఎంబ్రియోస్ పర్ఫెక్ట్గా రావు, కొన్ని పువర్ క్వాలిటీ ఎంబ్రియోస్ వస్తాయి, కొన్ని గుడ్ క్వాలిటీ ఎంబ్రియోస్ వస్తాయి. సో అసలు ఈ పువర్ క్వాలిటీ ఎంబ్రియో రావడానికి కారణాలు ఏంటి, ఎందుకంటే ఇది ఎందుకు తెలుసుకోవాలి అంటే పువర్ క్వాలిటీ ఎంబ్రియోకి ఇంప్లాంటేషన్ కానీ అతుక్కునే కెపాసిటీ చాలా తక్కువ. సో పువర్ క్వాలిటీ ఎంబ్రియో పెట్టినప్పుడు ప్రెగ్నెన్సీ రేట్స్ కూడా తగ్గిపోతాయి. సో దేని వల్ల పువర్ క్వాలిటీ ఎంబ్రియో వస్తుందో మనం తెలుసుకుంటే అది రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. ఫస్ట్ థింగ్ అండి, పువర్ క్వాలిటీ ఎంబ్రియో గురించి మాట్లాడితే ఫీమేల్ కారణం అవుతారు, మేల్ కూడా కారణం అవుతారు. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి ఇద్దరి వల్ల పువర్ క్వాలిటీ ఎంబ్రియో రావచ్చు. మెజారిటీ టువర్డ్స్ ద వైఫ్. ఎక్కువ ఎంబ్రియోలో 90% ఎంబ్రియో తయారయ్యేది ఎగ్ వల్ల, ఓన్లీ 10% మాత్రం న్యూక్లియస్ ఒక్కటే స్పర్మ్ నుంచి వస్తుంది. సో ఎక్కువ ఫీమేల్ సైడ్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే మనకు పువర్ క్వాలిటీ ఎంబ్రియోస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఫస్ట్ మనం ఫీమేల్స్లో కాజెస్ మాట్లాడుకున్నట్టయితే ఏజ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 20 year అమ్మాయికి ఎంబ్రియో ఫార్మేషన్ చూసుకుంటే ఇట్ విల్ బి బ్యూటిఫుల్, అంటే చాలా పర్ఫెక్ట్ గ్రేడ్, పర్ఫెక్ట్ నంబర్ ఆఫ్ సెల్స్, పర్ఫెక్ట్ సైజ్ అన్నీ చాలా బాగుంటాయి అన్నమాట. ఇదే లేడీ 30 yearలో ఈవిడికి చూస్తే కొంచెం లోవర్ గ్రేడ్ ఎంబ్రియో, ఫ్రాగ్మెంటేషన్ రావటం అట్లా కనిపించచ్చు. అదే లేడీకి 40 yearలో ఎంబ్రియో చూసుకుంటే వెరీ వెరీ పువర్ క్వాలిటీ ఎంబ్రియో ఫామ్ అవుతుంది. సో యాజ్ ఏజ్ అడ్వాన్సెస్ క్వాలిటీ ఆఫ్ ద ఎంబ్రియో డిక్రీజెస్. సో మీరు ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వెళ్ళాలనుకుంటే అన్నెసెసరీ డిలే ఉండకుండా ఫస్ట్ ఇంత యంగ్ ఉన్నప్పుడు చేయించుకుంటే అంత మంచి సక్సెస్ వస్తుంది. సో ఏజ్ వల్ల పువర్ క్వాలిటీ ఎంబ్రియో రావచ్చు, ఎక్కువ ఏజ్ ఉంటే పువర్ క్వాలిటీ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి బిఎంఐ, అంటే మీ బరువు. సన్నగా ఉన్నవాళ్ళు లావుగా ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఎవరికైతే ఎక్కువ బాడీ వెయిట్ ఉంటుందో వాళ్ళలో కొద్దిగా లోవర్ క్వాలిటీ ఎంబ్రియోస్, ఎగ్స్ లోవర్ క్వాలిటీ రావటం వల్ల ఎంబ్రియో కూడా లోవర్ క్వాలిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో వీళ్ళు కూడా కేర్ తీసుకోవాలి. లైఫ్ స్టైల్, డైట్, ఎక్సర్సైజ్ ప్రాపర్గా ఇండ్యూస్ చేసిన వాళ్ళలో చాలా మంచి క్వాలిటీ ఎంబ్రియోస్ రావచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏఎంహెచ్ అంటే మీ ఎగ్స్ ఎంత ఉన్నాయో చెప్పే ఒక హార్మోన్ మన ఎగ్లోంచి రిలీజ్ అవుతుంది అనమాట, ఏఎంహెచ్ అనే హార్మోన్. ఈ ఏఎంహెచ్ హార్మోన్ బాగుంటే జనరలీ ఎంబ్రియో క్వాలిటీ బాగా వస్తుంది. చాలా లో ఏఎంహెచ్ less than 0.5 అట్లా ఉన్న వాళ్ళకి కొంచెం పువర్ క్వాలిటీ ఎంబ్రియోస్ రావచ్చు అనేది కొన్ని స్టడీస్ మనకి చెప్తున్నాయి అన్నమాట. సో ఓన్లీ పేషెంట్ ఫ్యాక్టరే కాకుండా కొన్నిసార్లు మనం తీసుకునే ఇంజెక్షన్స్, మనం లో క్వాలిటీ ఇంజెక్షన్స్ తీసుకున్నాం అనుకోండి. సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో డైలీ ఇంజెక్షన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. హార్మోన్స్ ప్రాపర్ టెంపరేచర్లో మెయింటైన్ అవ్వాలి, ఒక పర్ఫెక్ట్ -2 to -8 degree టెంపరేచర్లో మెయింటైన్ కావాలి. సో అలా కాకుండా మీరు నార్మల్గా బయట తీసి ఇంజెక్షన్స్ పెట్టినా దాని ఎఫికసీ పోతుంది. అండ్ ఎక్స్పైర్ అయిపోయిన ఇంజెక్షన్స్ కానీ లేదా బ్యాచ్ సరిగ్గా లేని ఇంజెక్షన్స్ ఇలాంటివి వాడటం వల్ల ఈ ఇంజెక్షన్స్ వల్ల పువర్ క్వాలిటీ ఎంబ్రియో రావచ్చు. సో ఇది కంప్లీట్ ఫార్మాస్యూటికల్ కాజ్. మీ సైడ్ నుంచి ఏం ప్రాబ్లం లేకపోయినా ఒక్కొక్కసారి ఫార్మసీ వల్ల కూడా ఇలా జరగచ్చు. ఇంకొక లాస్ట్ ఆప్షన్ మనము ఎంబ్రియాలజీ ఈజ్ ద హార్ట్. ఈ టోటల్ ట్రీట్మెంట్లో ఈ ఐవీఎఫ్ ఈ సిస్టమ్ మొత్తంలో హార్ట్ ఈజ్ ద ఎంబ్రియాలజిస్ట్. అంటే మీ బేబీని తయారు చేసేది ఆ ఎంబ్రియాలజిస్ట్ అనమాట. స్పర్మ్ని ఎగ్ లోపల వేసే టెక్నిక్, ఇక్సీ టెక్నిక్ అనేది ఎంత పర్ఫెక్ట్గా నీట్గా చేస్తే అంత మంచి ఎంబ్రియో ఫామ్ అవుతుంది. సో స్కిల్ సరిగ్గా లేని వాళ్ళు, ఇన్ఎక్స్పీరియన్స్డ్ ఎంబ్రియాలజిస్ట్ చేస్తే ఒక్కొక్కసారి పువర్ క్వాలిటీ ఎంబ్రియోస్ రావచ్చు అన్నమాట. సో జనరల్గా ఇవి కాజెస్ అండి పువర్ క్వాలిటీ ఎంబ్రియో రావడానికి. సో ఒక్కసారి మనకు పువర్ క్వాలిటీ వచ్చింది అంటే నెక్స్ట్ టైం మనం ఎక్కడ మిస్టేక్ చేసామో చూసుకొని రెక్టిఫై చేసుకుంటే ఖచ్చితంగా మీకు గుడ్ క్వాలిటీ ఎంబ్రియోస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఐవీఎఫ్ స్టార్ట్ చేసేటప్పుడే ఈవెన్ డాక్టర్ ఫ్యాక్టర్ కూడా ఉండొచ్చు. ఒక్కొక్కసారి మీకు డాక్టర్ కరెక్ట్ డోస్ ఇవ్వకుండా మీరు 80 kg 90 kg ఉన్నా మీకు లో డోస్ ఇచ్చారనుకోండి, సో దానివల్ల కూడా రెస్పాన్స్ సరిగ్గా రాదు. ప్రాపర్ డోసింగ్, కరెక్ట్ మెడికేషన్, కరెక్ట్ ఎంబ్రియాలజిస్ట్ అట్ ద ప్రాపర్ ఏజ్, ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయంటే మీకు గుడ్ క్వాలిటీ ఎంబ్రియో వచ్చే ఛాన్సెస్ చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ.